హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా అయితే మనమైతే మన బస్సును అయితే తీసుకొని మన టూరిస్ట్ బస్సును అయితే తీసుకొని ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. ఒక వ్యాలీలో వెళ్ళిపోదాం. మన బస్సు అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. చూసారా మన బస్ స్కిన్ అయితే ఎలా ఉందో. ఇప్పుడైతే నేనైతే చాలా దగ్గర ఉంది వాళ్ళది ఫంక్షన్కి. సో మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. బస్ అయితే టర్న్ అవుతలేదు ఎందుకో. ఒకసారి అయితే రిపేర్ అయితే చేయాలి. చూడండి, నేను ఎంత టర్న్ కొట్టినా డివైడర్ ఎక్కింది. సో కింద అయితే రాడ్ అయితే కొంచెం కదిలినట్టుంది. అందుకే అనేసి ఇప్పుడైతే మనమైతే రిపేర్ని కూడా చేయాలి. అట్లనే ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. రైట్కి అయితే వెళ్ళాలి మనం. సో ఈ పెద్ద రోడ్లో అందరూ ఖాళీగా ఉన్నాయి రోడ్స్ మొత్తం. సో ఇప్పుడైతే వెళ్ళాలి ఫంక్షన్ హాల్కి. ఫస్ట్ ఒక అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఆడికెళ్ళి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. వచ్చేసింది మన అపార్ట్మెంట్స్ అయితే. వీళ్ళే మన బస్సు అయితే కట్టే అవుతలేదు అసలు, కొంచెం అయితే తాకుదు. సో నేనైతే తీసేసాను. ఇప్పుడైతే వాళ్ళైతే ఎక్కుతున్నారు గైస్. ఎక్కినాక మళ్ళీ తీసేసి ఎట్లా అట్లా తీసిన బయటికి మన బస్సుని అయితే కట్టే అవుతలేదు అసలు బస్సు. సో ఇప్పుడు బయటికి తీయాలి, అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే తీసేసినాం, వచ్చేసింది. ఇడైతే యూటర్న్ అటు తీయాలి. సేమ్ మళ్ళీ దగ్గర ఉంది, చాలా దగ్గర. వీళ్ళైతే ఒక్కటే ఓడుతున్నారు. సో మనమైతే జల్దీ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రిడ్జ్ అయితే డివైడర్ అయితే ఎక్కాలనుకుంటా నాకు తెలిసి. పక్కన రోడ్ అయితే చాలా బాగుంది. ముందటైతే నాకు ఈ రాడ్ తిరుగుతలేదు. బ్రేక్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి గైస్. కొడితే బండి లేచిపోతుంది. వచ్చేసింది గైస్, మన దగ్గరనే ఉంది. చాలా దగ్గర వచ్చేసినాం. ఇప్పుడు బస్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడైతే వచ్చేసినాం. ఈడైతే ఇక్కడనే ఉంటుంది. వచ్చేసింది గైస్. ఇందులోకి అయితే వెళ్ళిపోవాలి మనం పక్కనున్న ఫంక్షన్ హాల్లోకి. సో ఇప్పుడు ఎట్లా కట్ అవుతుందో ఏమో చూడాలి. కట్ అయిపోయింది గైస్, ఎట్లా అట్లా. డన్. ఇక్కడైతే ఆపేస్తే బాయ్ గైస్. ఇక్కడైతే ఆపేస్తే వాళ్ళైతే దిగిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చాలా